దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామమును ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి మరొక శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ దినమున మనలను ప్రేమించి ఆయన తన సన్నిధిలో చేర్చుకొని ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ సమయంలో ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము మాకు చాలునయా. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము మాకు చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము మాకు చాలునయా. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము మాకు చాలునయా. స్తుతులపై నాసీనుడా, స్తుతులు నీకే చెల్లితును. స్తుతులపై నాసీనుడా, స్తుతులు నీకే చెల్లితును. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము మాకు చాలునయా. రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము మాకు చాలునయా. మా ప్రేమ స్వరూపుడవైన యేసయ్యా, జీవము గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అతి పరిశుద్ధమైనటువంటి నీ నామమును ఆరాధించడానికి, స్తుతించడానికి, నీ జీవపు మాటలు వినడానికి మమ్మలందరినీ నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున నీ మాటలు వినడానికి మమ్మల్ని ప్రేమించి క్షమించి ఈ దినమున ఆ పరలోకము నుంచి మీ పవిత్రమైనటువంటి కన్నులతో మమ్మల్ని చూసి మా ఎడల మీరు జాలిపడి మమ్మల్ని ప్రేమించి క్షమించి ఈ రోజున సజీవులుగా ఉండడానికి, ప్రాణములతో బతకడానికి మా దినములను, ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నీది, ఈ కాలము నీది, ఈ లోకము నీది. మేము జీవిస్తున్న శరీరము, మా ప్రాణము, మా ఊపిరి సమస్తము నీది. సర్వాధికారము కలిగినటువంటి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు వినడానికి నీ సన్నిధి చేరి ఉంటుండగా, ఎంతోమంది బిడ్డలు నీ సన్నిధికి ఆసక్తితో నీ మాటలు వింటుండగా, నీ సన్నిధికి చేరి ఉంటుండగా, వారి యొక్క హృదయాలలో, మనసులలో ఉన్నటువంటి బాధ, ఇబ్బంది, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలన్నింటినీ ప్రభువా నీ మాట విని సమస్తమును చక్కపరచుకొనులాగున మీ ప్రేమ చేత సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి స్తోత్రం కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినడానికి మరొక శ్రేష్టమైనటువంటి పునరుద్ధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ దినమున మిమ్మల్ందరినీ ప్రేమతో దేవుని సన్నిధానానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ దినము దేవునితో మనము గడుపుదాం, దేవుని యొక్క సహవాసంలో నిలబడదాం.
దేవుని సన్నిధిలో మనము సరి చేసుకోవడానికి ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరలోకం నుంచి భూమి మీదకి దిగి వస్తున్నాడు. ఆత్మస్వరూపిగా ఈ భూప్రపంచమంతటా ఆయన సంచారం చేస్తున్నాడు. ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని ఆయన చూస్తున్నటువంటి దేవుడు. ఆయన అన్ని దేశాలలో అన్ని భాషలు మాట్లాడేటువంటి వారు, ఈ భూమండలంపై ఉన్నటువంటి సర్వ మానవాళిని ప్రేమించేవాడు. అందరి కోసం ఈ భూమి మీదకి మానవుల రూపంలో దిగి వచ్చినటువంటి వాడు. కనుక ప్రియులారా, ఆయన మాటలు ఎంతో అద్భుతమైనవి, ఆయన మాటలు ఆశ్చర్యకరమైనవి, ఆయన మాటలు మహిమ గలవి, ఆయన మాటలు శక్తి కలిగినవి, ఆయన మాటలు సూచక క్రియలు జరిగించేటివి, ఆయన మాటలు మన కంటికి కనిపించనివి, వినిపించనివి, ఊహించినటువంటి కార్యాలు జరిగించేటివి. కనుక ప్రియులారా, ఈ సమయంలో దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధి చేరినటువంటి మీరందరూ కూడా ప్రభునామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. నిజమే ప్రియులారా, ఈ లోకంలో మంచి చదువుకున్నటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారు, గొప్ప పండితులు, మేధావులు, అనేక వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుని యొక్క వాక్యం చేత నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి, దేవుని యొక్క అభిషేకం చేత నింపబడి అనేక మంది దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి కాలము కంటే ముందు, ఆయన తర్వాత వచ్చినటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆయన లాంటి బోధ చేసేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన లాంటి బోధ చేసేవారు ఎవరు లేరు. ఆయన లాంటి ప్రసంగం చేసేటువంటి వారు ఎవరు లేరు. నువ్వు ఇంగ్లీష్లో అయినా, ఫ్రెంచ్ అయినా, డచ్ అయినా, చైనా అయినా, జపాన్ అయినా, ఏ దేశ భాష మాట్లాడినా కానీ, ఏ దేశపు బోధకులైనా కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారి మాదిరిగా మాట్లాడేటువంటి బోధకులు ఈ ప్రపంచంలో ఆయనకు సరితూగలిగినటువంటి వారు ఎవరు లేరు. కనుక ప్రియులారా, ఆయన మాటల్లోపట శక్తి ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక. ఆయన క్రియల్లోపట పరిశుద్ధత ఉంది. ఆయన చూపులో పరిశుద్ధత ఉంది. ఆయన జీవితమే పరిశుద్ధమైనది. ఆయన శరీరము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కనుక ఆయన మాట్లాడితే విన్నటువంటి వారి యొక్క హృదయాల్లోపట ఎక్కడ లేనటువంటి ఆనందం కలుగుతుంది. ఎక్కడ లేనటువంటి ఆనందం కలుగుతుంది. ఎంత కోపమున్నా, ఎంత ఆవేశమున్నా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపాత్ముడైనా, ఎంత నీచుడైనా, ఎంత అసహ్యుడైనా, ఎంత మూర్ఖులైనా, ఎంత భక్తిహీనులైనా, ఎలాంటి వారైనా కానీ ఆయన మాట వింటే మాత్రము హృదయము రాతి గుండె లాంటి హృదయము మాంసం గుండెలాగా కరిగిపోతుంది, మార్చబడుతుంది. ఆయన మాటలో ఉన్నటువంటి మహిమ, శక్తి, ప్రభావం. నిజమే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఒకసారి ఒక యవనస్తురాలు వ్యభిచారంలో పట్టబడ్డదని, వ్యభిచారం చేస్తూ పట్టబడ్డది, దొరికింది. ఆమె తనతో వ్యభిచారం చేసేటువంటి వ్యక్తి, ఇద్దరు కలిసి వ్యభిచారం చేస్తూ డైరెక్ట్గా రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. ప్రజలు చూస్తుండగా దొరికిపోయినారు. ఈ దొరికిపోయినటువంటి సమయం లోపల మోసే కాలంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి వారిని మోసే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలని ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డది. రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డది. ఆ ధర్మశాస్త్ర ప్రకారము కొట్టి చంపాలి. ఊరవతలికి తీసుకెళ్ళి కొట్టి రాళ్లతో కొట్టి చంపేశారు. అది మోషే ధర్మశాస్త్రంలో ఉంది. అయితే ఎవరైతే వ్యభిచారం చేసినారో ఆ స్త్రీని, ఆ పురుషుణ్ణి, లేక ఆ యవనస్తుని, ఆ యవనస్తురాల్ని, ఇద్దరిని కూడా రాళ్లతో కొట్టి చంపాలని వాక్య భాగంలో ఉంది. కనుక ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాలంలో ఒక దినాన ఆయన దారెంబడి నడుచుకుంటూ వస్తుండగా, యూదా దేశంలో దారెంబడి నడుచుకుంటూ వస్తుండగా అనేక మంది ప్రజలు గుంపుగూడి కేకలు వినబడుతున్నాయి, అరుపులు వినబడుతున్నాయి, ఏడుపులు వినబడుతున్నాయి.
అరుపులు, కేకలు, మాటలు, దుర్భాష, దూషణ ఇవన్నీ వినబడుతున్నాయి. అయితే ఇవన్నీ వినబడుతున్నాయి. వీటితో పాటు ప్రజలంతా ఆవేశంతో, కోపంతో, ఉగ్రతతో నిండి పొంగి పొర్లిపోతున్నారు. ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి యవనస్తురాల్ని, ఆ యవనస్తుని మాత్రం వదిలిపెట్టేశారు. ఈ యవనస్తురాల్ని ఊరు వెలుపలికి రాళ్లతో కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చాలా కొన్ని వందల మంది ప్రజలు ఉన్నారు. కొన్ని వందల మంది ప్రజలు రాళ్లతో కొడుతుంటే ఆ యవనస్తురాలు కేకలు పెడుతూ ఏడుస్తుంది. ఈ రాళ్లతో కొట్టేవారు ఎక్కడ లేనటువంటి ఆవేశం, ప్రాణాలు తీయాలి, బ్రతికుండగానే నిర్దాక్షిణ్యంగా, నిర్మానుషంగా చూస్తుండగానే హింసించి చంపాలని వారు రాళ్లతో హింసిస్తూ కొట్టుకుంటూ ఊరవతలు తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల పట రక్తాలు గారుతున్నాయి, దెబ్బలు పడుతున్నాయి, గాయాలవుతున్నాయి. నడవలేనటువంటి పరిస్థితిలో ఉంది ఆ యవనస్తురాలు. ఒకరి తర్వాత ఒకరు దూషించుకుంటూ, దుర్భాషలాడుతూ, హింసిస్తూ ఆమెను ఊరవతలు తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల పట యేసుక్రీస్తు ప్రభుల వారు అదే దారింబడి నడుచుకుంటూ వస్తున్నాడు. ఏంటి ఈ అల్లరి, ఈ గోల ఏంటి అని అడిగేసరికి, అయ్యా, ఆ యవనస్తురాలు ఒక యవనస్తుడితో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డది కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారం, మన పితరుల యొక్క ఆచార ప్రకారం, మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుడైన యెహోవా రాసినటువంటి చట్ట ప్రకారము వ్యభిచారమందు చేస్తూ పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కాబట్టి మేము ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి పొలిమేరకు ఊరవతలకు తీసుకెళ్తున్నామని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆగుతాడు. ఆగేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను చూసి, రాళ్లతో కొట్టే వారందరూ కూడా ప్రభువును చూసేసి ఆగిపోతారు. ఆగిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళు వేసే రాళ్ళను పట్టుకొని, ఒక రాయిని చూసి, ఒక రాతిని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ, ఎవరైతే ఆ యవనస్తురాల్ని హింసిస్తున్నారో, కొట్టుతున్నారో, బాధ పెడుతున్నారో, దూషిస్తున్నారో ఆ యవనస్తురాల్ని చూసి, మీలోపట ఏ పాపము చేయనటువంటి వాడు మొదట ఈ రాయి పట్టుకుని ఆమెను కొట్టాలని చెప్పడం జరుగుతుంది. మొదట మీలో ఏ పాపము, ఏ తప్పు చేయనటువంటి వాడు ఈ రాయితో ఆమెను కొట్టండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడమంటుంది. ఆ మాట విన్న తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా మాటలు ఆగిపోతాయి. వారి మాటలు ఆగిపోతాయి. ప్రాణం తీయాలి, చంపేసేయాలి, తగలబెట్టేసేయాలి. ఆవేశంతో, ఆక్రోశంతో, ఉగ్రతతో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు, వారి మనస్సు నెమ్మదిగా ఆవేశమంతా తగ్గిపోయి, కోపమంతా తగ్గిపోయి, రాళ్లతో కొట్టే వాళ్ళందరూ కూడా తమ చేతుల్లో ఉన్నటువంటి రాళ్లను అక్కడే పడవేసి ఎక్కడి వారు అక్కడే వెళ్ళిపోతుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మీలో ఏ పాపము చేయనటువంటి వాడు మొదట ఈ రాయి వేసి ఆమెను కొట్టండి అని ప్రభు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, ఆయన లోక రక్షకుడు కనుక ఆయన మాట మాట్లాడగానే, ఆయన న్యాయమైనటువంటి తీర్పు ఆ నోటి నుండి వెలువడగానే అక్కడ ఉన్నటువంటి వారు ఆమెను కొట్టాలనుకునేవారు, చంపాలనుకునేవారు, తిట్టేవారు, దూషించేవారు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు రాళ్ళు పడేసి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను చూసి, అమ్మా, నీకు ఎవరు శిక్ష చేయలేదంటే ఎవరు శిక్ష చేయలేదయ్యా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక నుండి పాపము చేయకని చెప్పేసి ఆ యవనస్తురాల్ని పంపివేయడం జరుగుతుంది. ప్రాణం తీసేటువంటి పరిస్థితుల్లో, హత్య చేయాలనేటువంటి పరిస్థితుల్లో, నిర్దాక్షిణ్యంగా బ్రతికున్నటువంటి ప్రాణాలతో ఉన్నటువంటి వ్యక్తి
ప్రాణాలు తీయాలనేటువంటి ఆవేశంలో ఉన్నటువంటి వారి యొక్క హృదయాలు, వారిలో ఉన్నటువంటి ఆవేశం, వారిలో ఉన్నటువంటి కోపం, ఉగ్రత అంతా కూడా తగ్గిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట వినగానే ఆవేశము వెళ్ళిపోయింది, కోపం వెళ్ళిపోయింది, వారిలో పడిన ఉగ్రత అంతా వెళ్ళిపోయింది. వాళ్ళ ఆలోచనలు మారిపోయి రాళ్ళు పడేసి ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోయినాడు. నిజమే ప్రియులారా, ఆయన చాలా ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు. ఆయన లాంటి ప్రేమ, ఆయన చూపులో ప్రేమ, ఆయన మాటలో ప్రేమ, ఆయన క్రియలో ప్రేమ, ఆయన ప్రవర్తనలో ప్రేమ, ఆయన ప్రేమమయుడు కనుక ఆయన మాట స్వరం వినగానే హృదయాలు కదిలించబడ్డాయి. కలవరపడ్డ వాళ్ళందరూ కూడా నెమ్మదమైనటువంటి స్థితిలోనికి వచ్చేసినారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాట వింటే అద్భుతంగా ఆయన ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా, ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా, కాలాలు మారిన మారనివాడా, కాలాలు మారిన మారనివాడా, విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రివయ్యా యేసయ్యా, విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రివయ్యా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మీరు దేవుని స్వరం వినుట వలన విశ్వాసం కలుగుతుందట. ఈ లోకం లోపల ఏ బోధకుని మాట విన్నా నీ లోపల మార్పు జరగకపోవచ్చు, మార్పు రాకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వరం వింటే, ఆ పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి ఆ దేవుని యొక్క స్వరం వింటే నీ హృదయము మార్చబడుతుంది, మనసు మారుతుంది, నీ మాటలు మారుతాయి, నీ క్రియలు మారుతాయి, నీ అలవాట్లు మారుతాయి, నీ తలంపులు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి. దేవుని యొక్క స్వరం విన్నప్పుడు, ఆయన స్వరం వింటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం, ఈ లోకాన్ని మర్చిపోతాం. ఆయన మాటల్లో మహిమ ఉంది, శక్తి ఉంది, అద్భుతం ఉంది, ఆశ్చర్యం ఉంది, మహత్కార్యాలు జరుగుతాయి. ఆయన మాట వింటుంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం, లోకాన్ని మర్చిపోతాం, సృష్టిని మర్చిపోతాం, నీ కన్నవారిని, నీ తోబుట్టులను, రక్త సంబంధికులను, నీ బంధువులను, నీ ఇంటిని, సృష్టి అంతటినీ మర్చిపోతావు ఆయన మాట వింటే. ఆయన మాటలో ఉన్నటువంటి ఆ శక్తి అలాంటిది. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో పట ఆయన ఒకసారి గలిలయ సముద్ర తీరంలోనికి వచ్చినాడు. గలిలయ సముద్ర తీరం దగ్గరికి వస్తున్నాడని చాలామంది ప్రజలు ఆయనను చూడడానికి వచ్చేస్తారు. చూడడానికి చాలామంది ప్రజలు వస్తున్నారు, వందలుగా వేల మంది ప్రజలు వస్తున్నారు ఆయనను చూడడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చేసేటువంటి సూచక క్రియలు, స్వస్థతలు, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, కుష్ఠరోగులను, రకరకాల వ్యాధులు కలిగినటువంటి వారిని బాగు చేస్తుంటే ఈ యొక్క ప్రచారం అంతా కూడా వ్యాప్తి చెంది అనేక ప్రాంతాల లోపల యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలిసి చాలామంది ప్రజలు ఆ ప్రభుల వారు ఎలా ఉంటాడు, ఆయన రూపం ఎలాంటిది, ఆయన ఆకారం ఎలా ఉంటుంది, ఆయన ఏ భాష మాట్లాడతాడు, ఆయన ఎట్లుంటాడు, ఆయనను చూడాలని వేల మంది ప్రజలు రేపటి దినాన గలిలయ సముద్ర తీరం దగ్గరికి వస్తున్నారని తెలిసి ఈరోజు సిద్ధపడి ఆయన దగ్గరికి రేపటి దినం కోసం సిద్ధపడ్డారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ ప్రజలందరూ కూడా స్వస్థతల కోసం వచ్చేవాళ్ళు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, ఆకలితో ఉన్నటువంటి వారు, బాధలలో ఉన్నటువంటి వారు,
కష్టాల్లో ఉన్నటువంటి వారు, నెమ్మది లేనటువంటి వారు, సమాధానము లేనటువంటి వారు, సంతోషము లేనటువంటి వారు, ఈ లోక సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, శ్రమల్లో ఉన్నటువంటి వారు, ఈ లోక సంబంధమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి వాడు, రకరకాల వ్యక్తులు ఆయనను చూడడానికి వస్తున్నారు. ప్రియులరా, కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన దేవుడని ఎరిగి, ఆయన లోక రక్షకుడని తెలిసి, ఆయన సృష్టికర్తని, ఆయన సర్వశక్తి గలవాడని, లోక రక్షకుడని ఎరిగి, ఆయన యందు విశ్వాసం కలిగి ఆయనను వెంబడిస్తూ వస్తున్నారు. కొంతమంది సూచక క్రియలు చూస్తామని వస్తున్నారు. ఆయన బోధ వింటే నెమ్మది సమాధానం కలుగుతుందని కొంతమంది వస్తున్నారు. ఆయన బోధ విన్న తర్వాత ఆయన భోజనం పెడతాడని భోజనానికి ఆశపడేవారు కొంతమంది. ఈ రకరకాల వ్యక్తులు ఆయన దగ్గరికి వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు, ఆయన శిష్యులు, చాలామంది ప్రజలు వస్తున్నారు. అదే దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 15:29 యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చున్నాడట. ఒక బండ మీద కూర్చున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి కొండ మీదకి వచ్చినాడు, ఒక బండ మీద కూర్చున్నాడు. ప్రజలందరూ కూడా, ఆయన శిష్యులు కూడా, చాలామంది ఆయన శిష్యులు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయనను దేవుడని నమ్మేవారు, సూచక క్రియలు చూస్తామని వచ్చినటువంటి వారు, ఆహారం కోసం ఆశపడి వచ్చినటువంటి వారు, నెమ్మది సమాధానం లేనటువంటి వారు, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, అనేక రకాల వ్యక్తులు అందరూ కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. ప్రజలందరూ కూడా కూర్చున్నారు. అయితే వ్యాధులు గల వారిని, రోగాలు గల వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు బండ మీద కూర్చుంటే, ఆ బండ మీద కూర్చున్నటువంటి ఆయన పాదముల దగ్గర తీసుకొచ్చి, రోగులను తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టినారట. చూడండి ఇక్కడ వాక్యం 30 బహుజన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యుద్ధ పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచని. బాగుపడుటకు మూగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, జనసమూహములు చూచి ఆశ్చర్యపడి దేవుని మహిమపరచిరి. గుడ్డివాళ్ళు వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేయి బట్టి తన కళ్ళను ముట్టుకోగానే స్వస్థత కలిగింది. నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పగానే స్వస్థత జరిగింది. కుష్ఠరోగులు, కుంటివారు, రకరకాల వాళ్ళు స్వస్థత జరిగినాడు. ఈ స్వస్థతలు జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు బోధ అప్పుడు ప్రారంభించినాడు. ఆయన ప్రసంగం అప్పుడు ప్రారంభించినాడు. ఆయన ఎప్పుడైతే ఆ ప్రసంగం ప్రారంభించినాడో, మొదట రోగులుగా ఉన్నటువంటి వారందరినీ తీసుకొచ్చి ఆయన పాదముల దగ్గర చేసిండట. పాదముల దగ్గర. యజమ ప్రియులరా, నీవు నేను మనకున్నటువంటి బలహీనతలు ఏదైనా, మన బాధలు ఏదైనా, మన కష్టాలు ఏదైనా, మనకున్న శ్రమలు ఏదైనా, మనకు నెమ్మది లేని స్థితులు ఏదైనా కానీ ఆయన పాదముల చింతకు చేరితే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి గోజాడి కన్నీరు గార్చి బ్రతిమలాడుకుంటే, ఆయన పాదముల యొద్ద చేరి, అయా ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను బలహీనుణ్ణి, మూర్ఖుణ్ణి, భక్తిహీనుని, అయోగ్యుని, అవిశ్వాసిని, నా మనసు, నా హృదయము పాపముతో కూడినది అని మనం పశ్చాత్తాపపడి, ఆయన పాదముల దగ్గర పడి పశ్చాత్తాపపడి ఏడ్చి కన్నీరు గార్చితే ప్రభు మనలను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. మూగవారు బాగైనారట. మాట్లాడలేనటువంటి నోరు తెరవబడి మాట్లాడుతున్నారు. మూత వేయబడినటువంటి నోరు తెరవబడ్డది. మూసుకపోయినటువంటి కన్నులు తెరవబడ్డాయి. ప్రియులారా, ఎంత అద్భుతం! ఈ రోజున నీ జీవితంలో అద్భుతం జరగాలనుందా? నీ జీవితంలో అలాంటి సూచక క్రియలు చూడాలనుందా? నీ జీవితంలో అలాంటి స్వస్థతలు నీకు కలగాలని ఉందా? యేసు పాదముల దగ్గర రా. ఆయన పాదాలు పట్టుకొని ఏడు. ఆయన పాదాల మీద పడి గోజాడు. ఆయనను బ్రతిమలాడు. నేను మనిషిని, జారిపోయేవాడను, పడిపోయేవాడను, స్థిరత్వం లేనటువంటి వాడును, బలహీనుడను,
నా జీవితము సరైనది కాదు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి గోజాడు. నిన్ను బాగు చేస్తాడు. ఆయన దగ్గరికి రా. నీ హృదయము, నీ మనసు, నీ శరీరము ఆయనకు దగ్గరగా సమీపంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, నీ హృదయము ఆయనకు దగ్గరగా ఉందా? నీ మనసు ఆయనకు దగ్గరగా ఉందా? ఒకసారి ఆలోచించు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ మాటలు విన్నటువంటి వారు స్వస్థతలు పొందుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బోధ చేయడము ప్రారంభించినాడు. ఆయన బోధ చేయడం ప్రారంభించిన తర్వాత ఉదయం పూట ఆయన బోధ ప్రారంభమైంది. 10 అయింది, 11 అయింది, 12 అయింది, మధ్యాహ్నం 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, సాయంత్రం 5 అవుతుంది. ఆయన బోధ చేస్తూనే ఉన్నాడు. గలిలయ సముద్ర తీరము పక్కకే ఒక ఎత్తైనటువంటి పర్వతం అనగా కొండ, ఒక కొండ ఉంది సముద్రం తీరం పక్కకే, గలిలయ సముద్రం పక్కకే. ఆ కొండ మీద ఇక్కడ ప్రసంగం చేస్తున్నాడు. వేల మంది ప్రజలు వచ్చేసినారు. ఒక పక్క సముద్రపు చల్లటి అలల యొక్క గాలి, ఒక పక్క పైనుంచి ఎండ వేడి, పైనుంచి ఎండ, పక్కకు చలి. ఉదయం పూటంతా ఎండలో కూర్చున్నారు. 12 గంటలు కూర్చున్నారు. దాదాపు 10-12 గంటలు కూర్చున్నారు. సాయంత్రం అయింది, 6-7 అవుతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇంకా కొన్ని క్షణాలు అయితే సూర్యుడు అస్తమిస్తాడు. కొన్ని క్షణాల లోపల, సెకండ్ లోపల సూర్యుడు అస్తమించుండు, చంద్రుడు ఉదయించిండు. కానీ వీరికి ఎవరికి కూడా సూర్యుడు చీకటి పడేటువంటి పరిస్థితి వారికి కనిపించడం లేదు. చీకటి పడి చంద్రుడు వచ్చిన పరిస్థితి వారికి గమనించడం లేదు. వారి మనసు యేసు ప్రభు మీద ఉంది, వారి చూపు యేసు ప్రభు మీద ఉంది, వారి కన్నులు యేసు ప్రభుని చూస్తున్నాయి, వారి హృదయము యేసు ప్రభు దగ్గరగా ఉంది, వారి శరీరము దేవునికి దగ్గరగా ఉంది. వాళ్ళ హృదయము యేసు ప్రభును, వారి మనసు యేసు ప్రభు దగ్గరగా ఉంది, వారి చూపు ఆయన మీద ఉంది, వారి ఆలోచనలు ఆయన దగ్గరికి ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను. రాత్రి అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది. రాత్రంతా కూడా బోధ జరుగుతూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతుంటే వేసవి కాలంలో చెట్టు నుండి ఆకులు రాలి గాలికి కింద పడ్డట్టు ఆయన మాట్లాడే ప్రతి మాట వాళ్ళ హృదయంలో పడుతుంది. గమనించండి. ఒక్క దినం గడిచిపోయింది, 24 గంటలు గడిచిపోయింది. వారు అక్కడే కూర్చున్నారు. ఒళ్ళు నొప్పులు లేవు, కాళ్ళ నొప్పులు లేవు, కీళ్ళ నొప్పులు లేవు, ఆకలి లేదు, నిద్ర లేదు, దాహము లేదు. ఆకలి లేదు, నిద్ర లేదు, దాహము లేదు. సూర్యుని మర్చిపోయినారు, చంద్రుడిని మర్చిపోయినారు, పగలును మర్చిపోయినారు, రాత్రిని మర్చిపోయినారు, ఇంటిని మర్చిపోయినారు, పనులను మర్చిపోయినారు, పశువులను మర్చిపోయినారు, ఈ ప్రపంచాన్ని అంతా కూడా మర్చిపోయినారు. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి, ఆ స్వరముగు, ఆ పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క మాటలు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటలు వింటుంటే వారికి ఎక్కడ లేనటువంటి ఆనందం, ఎక్కడ లేనటువంటి సంతోషం, ఈ ప్రపంచంలో ఎన్నడూ వినటువంటి బోధ వారు వింటున్నారు. ఆ బోధ వింటుంటే ఎగిరి గంతేయాలనుకుంటున్నారు. అంత సంతోషం. ప్రియులారా, కొత్త బట్టలు దొరుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, పండుగ రోజు మంచి వంటలు భోజనం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, వివాహం అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, అంతకంటే రెట్టింపైనటువంటి సంతోషం వారు అనుభవిస్తున్నారు. అయితే ఆ సంతోషంలో వారు ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. ఒక దినం గడిచింది, 2వ దినం గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయినాయి. ఎన్ని రోజులు? 3 రోజులు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి శక్తి గమనించండి. 3 పగళ్ళు 3 రాత్రులు, 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన ముఖం చూస్తూ కూర్చొని ఉన్నారు. 3 రాత్రులు నిద్ర లేదు, 3 పగళ్ళు పనులు లేవు, ఆకలి లేదు. 3 రోజులు ఏకంగా ఒక నీటి బొట్టు కూడా, ఒక నీటి చుక్క కూడా తాగకుండా, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా ఆయన చూస్తూ మైమర్చిపోయి ఆయన ముఖంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి
ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ముఖం చూస్తూ నిలబడిపోయినారు. కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు. ప్రియులారా, ఆయన మాటలు వింటుంటే ఇనుముకు అయస్కాంతం ఎలా అతుక్కుంటుందో అట్లా అతుక్కొని పోయినారు వాళ్ళు అక్కడ. ఈ 3 రోజుల లోపల ప్రపంచాన్ని మర్చిపోయినారు. వాళ్ళు చేసే పనులను, వారి కుటుంబాలను, వారి సంతానాన్ని, వారి తల్లిదండ్రులను, వారి తోబుట్టులను, రక్త సంబంధికులను, వారు చేసే పనులను, ఈ సూర్యుని, చంద్రుని, రాత్రిని, పగలను, ఆకలిని, నిద్రను, దాహాన్ని అన్నీ కూడా మర్చిపోయినారు. 3 రోజులు. అయితే మూడు రోజులుగా ఆయన మాటలు వింటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రజలను చూస్తున్నాడు. వీరందరూ కూడా ఆయనను చూస్తున్నారు. ఆయన వీళ్ళను చూస్తున్నాడు, వీరు ఆయనను చూస్తున్నారు. వీళ్ళ మనసు ఆయన మీదే ఉంది, వీరి ఆలోచనలు ఆయన మీదే ఉన్నాయి, వీరి తలంపులు ఆయన మీద ఉంది, వీళ్ళ హృదయము ఆయన దగ్గరగా ఉంది. ఎప్పుడైతే ప్రియులారా ఆయనకు దగ్గరగా ఉంటే, సమీపంగా ఉంటే, మన విశ్వాసము ద్వారా దేవునికి సమీపంగా ఉంటే, మన క్రియల ద్వారా దేవునికి సమీపంగా ఉంటే, మన ప్రవర్తన ద్వారా దేవునికి సమీపంగా ఉంటే, దేవునికి సమీపంగా అంటే దగ్గరగా ఉంటే దేవుని యొక్క క్రియలు చూస్తాం. దగ్గరగా అంటే చాలామంది ఈ లోకంలో ఒక మాట అంటారు, చిన్నపిల్లల్ని చూసినప్పుడు ఈ పాప వాళ్ళ తల్లి మాదిరిగానే ఉంది, తల్లి మాదిరిగానే మాట్లాడుతుంది, లేకపోతే ఈ బాబు వాళ్ళ తండ్రి పోలికలో ఉన్నాడు, తండ్రి మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు, తండ్రి క్రియలే ఉన్నాయి అని అంటారు కదా. అదేవిధంగా మన పరమ తండ్రి అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రవర్తన, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత మనలోపట ఉంది. మనము ఆయనకు దగ్గరగా, ఆయన మాటలు, ఆయనకున్నటువంటి ప్రేమ మనలోపట ఉంటే, ఆయనలో ఉన్నటువంటి సహనము మనలోపట ఉంటే, ఆయనకున్నటువంటి క్షమించే గుణము మనలోపట ఉంటే, ఆయనలో పట్టినటువంటి జాలిగల హృదయము మనలోపట ఉంటే, ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము, ఆయనకున్నటువంటి కనికరము, ఆయనకున్నటువంటి దయ, ఆయనకున్నటువంటి ప్రేమ మనకు ఉంటే మనం ఆయనకు సమీపంగా జీవిస్తున్నట్టు. కనుక ప్రియులారా గమనించండి, మరి అక్కడ 3 రోజులు కూర్చున్న తర్వాత ఈ ప్రపంచాన్ని, సృష్టిని అంతా కూడా మర్చిపోయినారు. సృష్టిని అంతా మర్చిపోయినారు. పనులను మర్చిపోయినారు, కుటుంబాలను మర్చిపోయినారు, వాళ్ళు చేసే పనులను అన్నిటిని కూడా మర్చిపోయినారు. 3 రోజులు ఏకదాటిగా అక్కడే కూర్చున్నారు. 3వ రోజు బోధ అయిపోయింది. 3వ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రసంగం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన శిష్యులను దగ్గరికి పిలిచినారు. అప్పుడు శిష్యులు వచ్చినారు. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభువా చెప్పండి, ఈ ప్రజలు నేటికి 3 రోజులు అవుతుంది నా దగ్గరే ఉన్నారు, నన్ను చూస్తూ వారి ఆకలిని మర్చిపోయినారు, దాహాన్ని మర్చిపోయినారు, నిద్రను మర్చిపోయినారు, వారి పనులను మర్చిపోయినారు, వారి లోకాన్ని మర్చిపోయినారు నన్ను చూస్తూ. కనుక వారికి తినడానికి ఏం లేదు కనుక వారిని ఉపవాసంతో పంపివేయడం నాకు మనసు లేదు. వారిని ఉపవాసంతో పంపివేయడం నాకు మనసు లేదు. కనుక వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ 3 రోజుల నిద్ర, 3 రోజుల ఆకలి, వారికి 3 రోజుల రెస్ట్ లేదు కనుక వాళ్ళు మార్గం మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడన్నా స్పృహ తప్పి పడిపోవచ్చు. కనుక వారికి తినడానికి ఏమన్నా ఆహారం సిద్ధపరచండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పడం జరుగుతుంది. అయితే అదే 32వ వచనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి ఎన్ని రోజులట? నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, దేవుని దగ్గర ఉన్నారు. నిజమే ప్రియులారా, దేవునిలో ఉంటే ఆకలి కాదు, దేవునితో గడిపితే ఆకలి కాదు, దేవునితో గడిపితే దుఃఖము తొలగిపోతుంది, దేవునితో గడిపితే బాధలు తొలగిపోతాయి. దేవుని యొక్క సహవాసం ఉంటే ఈ పాపము, దోషము, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా మనలను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. భక్తుడైనటువంటి మోషే సీనాయి పర్వతం మీద దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఏకదాటిగా 40 రోజులుండి ఒక డ్రాప్, ఒక నీటి బొట్టు కూడా ఆయన తాగలేదు, ఆహారం కూడా తినలేదు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆ సీనాయి పర్వతం మీదకి మొదట ఆయన పైకెక్కిన తర్వాత పర్వతం మీదకి దాదాపు కొన్ని 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ సీనాయి పర్వతం మీదకి ఎక్కిన తర్వాత దేవుడైన యెహోవా వచ్చే ముందు మేఘము గమ్ముకున్నదట.
ఆ పర్వతాన్ని మేఘము కమ్ముకున్నది. ఆ పర్వతం మీద మోషే ఉన్నాడు. మేఘము కమ్మిన తర్వాత దేవుని యొక్క మహిమ ఆ పర్వతం మీద కమ్ముకున్నది. తర్వాత దేవుడు దిగి వచ్చినాడు. దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. 40 రోజులు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆకలి లేదు, నిద్ర లేదు, దాహం లేదు. 40 రోజులు ఆయన దేవునితో చూస్తూ దేవునితో గడిపినాడు. ఈరోజు నీకు దేవునితో సహవాసం గడపాలని, దేవుని మాటలు వినాలని నీకు ఆశ ఉందా? ఆసక్తి ఉందా? దేవుని మీద భక్తి ఉందా? దేవుని మీద నీకు ప్రేమ ఉందా? దేవుని మాటలు వినాలని. దేవుని మాటలు వింటే హృదయం మార్చబడుతుంది. దేవుని మాటలు వింటే మనసు మారుతుంది. దేవుని మాటలు వింటే క్రియలు మారుతాయి. దేవుని మాటలు వింటే అలవాట్లు మారుతాయి. దేవుని మాటలు వింటే మనలో పట్టినటువంటి దుష్టుడు బయటికి వెళ్ళిపోతాడు. దేవుని మాటలు వింటే మనలో పట్టినటువంటి మలినము, దోషము కడిగివేయబడుతుంది. ఆయన 40 రోజులు మోసే ఆహారం లేకుండా ఉన్నాడు. ఇక్కడ ప్రజలు 3 రోజులు ఉన్నారు. 3 రోజులు గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గరికి వచ్చినటువంటి ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నాడంటే వారి కడుపు గురించి ఆలోచిస్తున్నాడు, వారి ఆకలి గురించి ఆలోచిస్తున్నాడు, వారి అవసరత గురించి ఆలోచిస్తున్నాడు, వారికి ఏది అవసరమో ఆలోచిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి, దేవుని మాటలు వింటున్నటువంటి నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ బ్రతుకు గురించి, నీ బలహీనత గురించి, నీ సమస్య గురించి, నీకున్నటువంటి కష్టం గురించి, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి బాధల గురించి ఆయన ఆలోచిస్తాడు సరిచేయడానికి. ఏమంటుంటే వారు నా దగ్గర ఉన్నారు కనుక నేను వారిని ఉపవాసంతో పంపివేయడం నాకు ఇష్టం లేదు, వారికి ఆహారం పెట్టండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం జరుగుతుంది. ఆ మాటలు చెప్పినప్పుడు ప్రభు అప్పుడు ఆ మాట చెప్పగానే ఆంద్రేయ, పిలిపు అంటారు కదా, ప్రభువా పట్టణం ఇక్కడికి చాలా దూరం ఉంది, ప్రజలు చాలామంది ఉన్నారు, ఆయన ఇంతమందికి అక్కడికి వెళ్ళి ఆహార పదార్థాలు కొనుక్కొని తీసుకురావడానికి అవి సరిపోవేమో అని అంటారు. అవి సరిపోవు, ఇంతమందికి సరిపడా దొరకదు. దాదాపు 5,000 మంది వచ్చినారు. 5,000 మంది స్త్రీలు, పురుషులు మొత్తం కలిపి దాదాపు చిన్నపిల్లలు కలిపి దాదాపు 20,000 మంది. మరి ఎట్లా వీటి గురించి అలా ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చాలామంది చిన్నపిల్లల తల్లు కూడా అక్కడికి వచ్చినారు. చిన్నపిల్లల తల్లులు, మధ్య వయసు వాళ్ళు, వృద్ధాప్యం ఉన్నటువంటి యవనస్తులు, అన్ని రకాల వయసులో వాళ్ళు వచ్చినారు. ఆ చిన్నపిల్లల తల్లులు ఏమన్నారంటే వారి దగ్గర వారు పిల్లలు మధ్యలో ఆకలికి ఏడుస్తారని ఏం చేసినట్టే కాల్చిన రొట్టెలు, కాల్చిన చేపలు తీసుకుని వచ్చినారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చేసి 5 రొట్టెలు 2 చేపలు నిప్పుల మీద కాల్చినటువంటి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పిల్లల కోసం తీసుకొచ్చినటువంటి వాటిని ఆయన పరిశుద్ధమైనటువంటి హస్తముల చేత పట్టుకొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెప్పి మహిమపరిచి అవి విరిచి, ఇవన్నీ కూడా విరిచి గంపలు వేసి ఇవన్నీ పంచండి అని శిష్యులకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అవి విరిచి పంచినప్పుడు ఆయన పవిత్రమైనటువంటి, ఆయన మహిమ కలిగినటువంటి, ఆయన పరిశుద్ధమైనటువంటి హస్తములు ఆ రొట్టెలు, ఆ చేపలను తగలగానే అవి విసరించబడ్డాయి. విరవగానే వారి యొక్క ఆహార పదార్థాలు పరిశుద్ధమైనటువంటి దేవుని చేతిలో పడగానే, నిజమే ప్రియులారా, నీ కానుక దేవుని సన్నిధిలో పడగానే నీకున్నటువంటి కొరతలన్నీ పోతాయి. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీకున్నటువంటి అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి, నువ్వు దీవించబడతావు. అయితే నీ సొమ్ము దేవుని కానుకగా దేవుని యొక్క హస్తాల కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు వేయడం మర్చిపోవద్దు. అయితే వారందరూ కూడా ఏం చేస్తారంటే అందరికీ పంచినాక కూడా అందరూ తృప్తిగా తింటారు. తృప్తిగా తిన్నాక తర్వాత కూడా 7 గంపలు ఇంకా మిగులుతాయి. స్త్రీలు, పిల్లలు అందరూ కలిసి తింటారు. అందరూ కలిసి తిన్న తర్వాత ఇంకా 7 గంపలు మిగలడం జరుగుతుంది. 7 గంపలు మిగిలిన తర్వాత ప్రియులారా గమనించండి, దేవుని మాటల్లో ఉన్నటువంటి అద్భుతం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, నేను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు వింటే అద్భుతం జరుగుతుంది. ఆయన మాట వింటే విశ్వాసం పెరుగుతుంది. ఆయన మాట వింటే నమ్మకం పెరుగుతుంది. మనలో పడినటువంటి బాధలు తొలగిపోతాయి. మనలో పడినటువంటి ఇబ్బందులు, మనలో పడినటువంటి అశాంతి, మనలో పడినటువంటి కలవరము, ఆందోళన, భయము అవన్నీ కూడా తొలగిపోతాయి.
జీవితం మార్చబడుతుంది. చివరిగా ఈ సమయంలో నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, గమనించండి. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆయన మారకముందు సౌలు, ఆయన మార్చబడకముందు సౌలు, ఆయన నిత్యము దేవుని నమ్మినటువంటి బిడ్డలను హింసిస్తూ, చెరసాల్లో వేస్తూ, ప్రాణాలు చేస్తూ, హత్యలు చేసేవాడు. దేవుని నమ్మినటువంటి వారిని హింసిస్తూ, చెరసాల్లో వేస్తూ, ప్రాణాలు తీస్తూ, హత్యలు చేసేవాడు. అలాంటి వాడు ఒక దినమున దమస్కు మార్గంలో గుర్రాల మీద తన గ్యాంగుతో ప్రయాణమై వెళ్చుండగా మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రయాణమై వెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గ్యాంగ్ అంతా కలిసి గుర్రాల మీద ప్రయాణమై వెళ్తుండగా ఒకేసారి ఒక మెరుపు మెరిసింది వారి చుట్టూ. ఈ సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి గుర్రం మీకెళ్ళి కింద పడిపోయి కళ్ళకు చీకటి గమ్మి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆయన గుర్రం మీదకెళ్ళి కింద పడిన తర్వాత చెవిలో ఒక స్వరం వినబడుతుంది. ఒక మాట, మెల్లని స్వరము, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావని. అయితే అప్పుడు ఈ సౌలు అనేవాడు ప్రభువా నువ్వెవడవు అంటాడు. అప్పుడు నీవు హింసిస్తున్న యేసును అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ మాట విన్న తర్వాత ఆ కళ్ళు చీకటి గమ్మినటువంటి వారిని, ఈ సౌలు గారిని తీసుకెళ్ళి అననీయ ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ 3 రోజులు ఉంచడం జరుగుతుంది. ఈ అననీయ ప్రవక్త ఆయన గురించి సాక్ష్యం విని మంచివాడు కాదని తెలిసి నేను ప్రార్థన చేయనంటాడు. ఇతడు ఎంతోమంది ప్రాణాలు తీసినాడు, దుర్మార్గుడు, నరహంతకుడు, దేవుని బిడ్డలను హింసించి చెరసాల్లో వేసేవాడు. ఇలాంటి వారి కోసం ప్రార్థన చేయాలంటే దేవుడు అంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇతన్ని నేను ఒక సాధనంగా వాడుకుంటున్నాను, ఇతన్ని నా సాక్షిగా నిలబెడుతున్నాను, ఇతని మీద చేతులుంచి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత 3 రోజులు ఆ సౌలు ఉపవాసం ఉండి పశ్చాత్తపడి ప్రార్థన చేసిన తర్వాత ఆయన కన్నుల నుండి పొరలు రాలబడి మార్చబడతాడు. అప్పుడు పౌలుగా మారతాడు. దేవుని స్వరము విన్నటువంటి వాడు ప్రాణాలు తీసేవాడు, సింహము పులి లాంటి వాడు పిల్లిలాగా మారిపోతాడు. దేవుని యొక్క పరిచారకుడిగా, దేవుని యొక్క సేవకుడిగా 100 సంఘాలను తయారు చేసినాడు. 100 మంది సేవకులను, 1000 మంది విశ్వాసులను తయారు చేసినాడు. ఆయనే అపొస్తలుడైనటువంటి పౌలు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో ఎప్పుడైనా మాట్లాడినాడా? ఆయనతో స్వరం వినడానికి ఆయన దగ్గరికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? సమీపంగా ఉన్నవా? నీ హృదయము సమీపంగా ఉందా? నీ హృదయము, నీ మనసు లోకానికి సమీపంగా ఉందా? లోకానికి దగ్గరగా ఉందా? దేవునికి దగ్గరగా ఉందా? శరీరాశలకు దగ్గరగా ఉందా? దేవునికి దగ్గరగా ఉందా? దేవుని సహవాసానికి దగ్గరగా ఉందా? ఎవరికి దగ్గరగా ఉన్నావు? దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు నిన్ను చేరదీస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీ జీవితాన్ని ఒక సాక్షిగా నిలబెడతాడు. ప్రియులారా, ఎంత ఘోర పాపాత్ములైనటువంటి క్షమించేవాడని. కనుక ఈ దినమున ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వినండి. దేవుడు ప్రేమ గలవాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన స్వరం వింటే ఈ ప్రపంచంలో మారని వారు ఎవరు లేరు. ప్రియులారా, ఆయన బోధ విన్నటువంటి వారు ఉదయకాలమే వచ్చేవారట ఆయన బోధ వినడానికి. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు విన్నటువంటి నీవు, నేను, మనమందరం కూడా ఆయన మాట కోసం, ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, మీరు మాట్లాడితే మా జీవితాలు మారిపోతాయి, మీరు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది, మీరు మాట్లాడితే మా క్రియలు మారిపోతాయి, మీరు మాట్లాడితే మా మనసు మారిపోతుంది, మీరు మాట్లాడితే మా మలినము, మా దోషము, మా పాపము కడిగివేయబడుతుంది. పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ, వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ ప్రాణాలు తీయబడుతుండగా కాపాడబడ్డది. ప్రాణాలు తీయడానికి వెళ్తున్నటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ రోజున నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ రోజున శరీరాశలో ఏ పాపంలో ఉన్నావో, ఏ దోషంలో ఉన్నావో, ఎలాంటి అలవాట్ల చేత నువ్వు జీవిస్తున్నావో, ఏ సహవాసంతో జీవిస్తున్నావో, ఎలాంటి దుష్క్రియల్లో ఉన్నావో, ఎలాంటి పాపపు క్రియల్లో, పాపిష్టి క్రియలో ఉన్నావో, అలాంటి క్రియలో నుండి నిన్ను విడిపించి రక్షించడానికి ఆయన దిగి వచ్చినాడు. ఆయన సమీపించు, ఆయన పాదముల దగ్గరికి రా. ప్రియులారా, ఈ దినము ప్రభు మాటలు విన్నటువంటి నీవు, నేను ఒకసారి పశ్చాత్తాపపడదాం, ఆయన పాదములు పట్టుకుని గోజాడదాం, ఏడ్చి మొరపెడదాం.
మన హృదయము ఆయనకు దగ్గరగా ఉండాలి, మన మనసు ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయన లాంటి మనసు, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి కనికరము, ఆయన లాంటి దయ, ఆయన లాంటి జాలి, ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి పవిత్రత ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ఆయనకు సమీపంగా ఉన్నట్లు. మనలో పడ ఈర్ష, ద్వేషము, అసూయ, పగ, కుళ్ళు, కుతంత్రాలు ఇవి ఉంటే లోకానికి దగ్గరగా ఉన్నట్టు, సాతానుకు దగ్గరగా ఉన్నట్టు, దేవునికి దూరంగా ఉన్నట్లు. నువ్వు దేనికి దగ్గరగా ఉన్నావో ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ స్వరూపుడమైనటువంటి యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీ బిడ్డలు నీ మాటలు విన్నారు, వారిని కనికరించండి. నీ పాదాల చెంతకు వచ్చివారు పశ్చాత్తాపడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు, ఏడుస్తున్నారు. నీ దగ్గరికి వచ్చినటువంటి వారిని నువ్వు ఎంత మాత్రము తోసివేసేవాడు కాదు. నిన్ను నమ్మినటువంటి బిడ్డలను నువ్వు అనాథలుగా విడిచిపెట్టేవాడవు కాదు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారిని నీ దగ్గరికి చేర్చుకొని వారిలో ఉన్నటువంటి పాపదోషములు కడిగివేసి వారిలో పట్టినటువంటి మరణమంతా తొలగింపజేసి పరిశుద్ధులుగా, పవిత్రులుగా తండ్రి వారిని సిద్ధపరచండి. గలిలియా కొండ దగ్గర నీ ప్రజలు నీ దగ్గరికి వచ్చినారు, ఆకలి తీర్చుకున్నారు, శరీర ఆకలి తీర్చుకున్నారు, ఆత్మీయ ఆకలి తీర్చుకున్నారు, మనశ్శాంతి పొందినారు, నెమ్మది పొందినారు, సూచక క్రియలు చూసినారు, స్వస్థతలు పొందినారు. నీకు సమీపంగా ఉన్నారు కనుక నిన్ను చూసినారు, నీ మాటలు విన్నారు. అదేవిధంగా ఈ సంఘాన్ని, నీ బిడ్డలను కూడా నిన్ను సమీపించే విధంగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా గమనించండి, రొట్టె ద్రాక్షరసం తీసుకునేటువంటి వారు దయచేసి అవి మీ దగ్గర ఉంచుకోండి. చివరి ప్రార్థన రొట్టె గురించి ప్రార్థన చేస్తాను, వాటితో ముగించుకుందాం. మా ప్రేమ స్వరూపుడమైన యేసయ్య, జీవముగల తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు నీ పవిత్రమైన శరీరం అనే ఈ రొట్టెను, నీ పరిశుద్ధమైనటువంటి రక్తం అనేటువంటి ఈ ద్రాక్షరసాన్ని స్వీకరిస్తున్నారు. నీ ఆత్మ చేత, నీ అభిషేకం చేత ప్రభువా నీ బిడ్డల్ని స్వీకరించి ఏ దోషము, ఏ పాపము లేనివారుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా సిద్ధపరిచి నీ నామ మహిమార్థమై నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఈ లోకంలో సిద్ధపరచమని ఇప్పుడును రాబోతున్నటువంటి కాలం అంతట్లోనూ నీ కౌగిట్లో అని భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కాపుదల, ఆయన తోడు, ఆయన కనుదృష్టి ఇప్పుడు నువ్వు రాబోతున్నటువంటి కాలం అంతట్లో ఆయనకు సమీపంగా జీవించేటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడుగా ఉండి కాచి కాపాడుగాక, ఆమెన్.